తెలంగాణలో ఉండే 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు లెక్చరర్ వ్యవస్థ ప్రవేశపెట్టడం వలన వాళ్ళ సంఖ్య ఇవాళ 1300 మంది అధ్యాపకులు వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ మీద గత 15-20 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. దీనివలన వాళ్ళకు భద్రత లేదు, వాళ్ళకు ఒక అధ్యాపకు ఉండవలసినటువంటి ఆత్మగౌరవం లేదు, భద్రత లేకపోవడం వాళ్ళకి రీసెర్చ్ గైడెన్స్ యొక్క హక్కు లేదు. ఇలా మన రాష్ట్రంలో ఉండేటువంటి చదువుకొని క్వాలిఫైడ్గా అధ్యాపకులు చేరిన వాళ్ళ పరిస్థితి దయనీయంగా మార్చిన ఈ ప్రభుత్వాలు ఏవైతున్నాయో, కనీసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి గత ప్రభుత్వాలు ఏం తప్పు చేసినా సరే మీరైనా దీన్ని సీరియస్గా పట్టించుకోవాలి. ఇది కేవలం కాంట్రాక్ట్ లెక్చర్ సమస్య కాదు, ఇది విద్యారంగ సమస్య, ఉన్నత విద్యకు సంబంధించిన సమస్య, విద్యార్థులకు సంబంధించిన జ్ఞానాన్ని సృష్టించే సమస్య. విద్యార్థులకు గైడెన్స్ కావాలి, వాళ్ళు గైడ్స్ లేరు కనుక సమస్య కేవలం ఒక్క వ్యక్తులదే కాదు, ఇది మొత్తం వ్యవస్థకు సంబంధించిన సమస్య. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు ఇమీడియట్గా సమానమైన వేతనం కావాలంటున్నారు, అది ఒప్పుకోవాలి. రెండవది, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీళ్ళని రెగ్యులరైజ్ చేసేటువంటి మార్గాన్ని కనుక్కోవాలని ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం.